ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ని ప్రకటించింది ఎన్నికల కమిషన్. ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నిక నిర్వహణకు సిద్ధమైంది. ఈ నెల 7న ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఎన్నిక జరగనున్నట్లుగా ఈసీ ప్రకటించింది. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తవనుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవనుండగా ఈ నెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చింది ఎన్నికల కమిషన్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ని ప్రకటించింది ఎన్నికల కమిషన్. ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నిక నిర్వహణకు సిద్ధమైంది. ఈ నెల 7న ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి 5 గంటలకు ఎన్నిక జరగనున్నట్లుగా ఈసీ ప్రకటించింది. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తవనుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవనుండగా ఈ నెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చింది ఎన్నికల కమిషన్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ని ప్రకటించింది ఎన్నికల కమిషన్. ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నిక నిర్వహణకు సిద్ధమైంది. ఈ నెల 7న ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి 5 గంటలకు ఎన్నిక జరగనున్నట్లుగా ఈసీ ప్రకటించింది. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తవనుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవనుండగా ఈ నెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చింది ఎన్నికల కమిషన్.